స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితాన్ని ప్రజలందరికీ తెలియజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒంగోలులోని ప్రకాశం భవనం కాన్ఫరెన్స్ నందు జరిగిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెవెన్యూ శాఖలో కింది స్థాయిలో పనిచేస్తూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడాన్ని గుర్తించి వారిపై తిరుగుబాటు చేసిన ఘనత ఓబన్నకు దక్కుతుందన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి 100 ఏళ్ల ముందే బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన యోధుడు ఓబన్న అని మంత్రి కొనియాడారు. వడ్డే ఓబన్న గారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా రాష్ట్ర పార్టీ వేడుకగా నిర్వహించాలని చెప్పేసి నిన్న జనవరి 8వ తేదీన జీవో నంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డే ఓబన్న గారి పుట్టినరోజుని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జనవరి 11వ తారీఖు దానిలో భాగంగానే ఈ రోజున మనం ఈ కార్యక్రమం మొట్టమొదటిగా జరుగుతున్నాం. వారు పుట్టి 218 సంవత్సరాలకి ఈనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని రావడం, దాన్ని మనం ఎన్డీఏలో భాగస్వామ్యం జనసేన పార్టీ జనపార్టీ కూడా అందరి యొక్క భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి శ్రామికులుగా ఈరోజు బిల్డర్స్గా ఉన్నటువంటి వడ్డెర, సగర, ఉప్పర వీళ్ళన్నీ కూడాను ఈ వడ్డెర కమ్యూనిటీ కింద మనం పిలువబడతా ఉంటాం. వీటిలో ఉన్నటువంటిది మన ఓబన్న గారు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అత్యంత కింది స్థాయి ఉద్యోగంలో ఉండి వారికి రైతులకి రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం వాటి ఇవ్వకుండా చేస్తుందో దానికోసం తిరుగుబాటు చేయడం, అదేవిధంగా ఖజానా దగ్గర అంటే పూర్తి అప్పుడు ఇంకా భద్రత ఎక్కువ ఉండే సెక్యూరిటీ అటువంటి ట్రెజరీ మీద దాడి చేసి దాన్ని పేదలకి రైతులకు పంచడానికి వారి యొక్క సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి నిదర్శనం తెలియజేస్తుంది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ వడ్డెర ఓబన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. ఒంగోలులో ఓబన్న విగ్రహం పెట్టి వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే జరుపుకుందామని తెలిపారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా ఒకటే ఓడైనా చరిత్ర చెప్పారు. ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులం అనేదే కాదు ముఖ్యం. చాలామంది మన స్వాతంత్రం కోసం పోరాడి త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళ విధి విధానాలను మనం అందరూ పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా జనవరి 11, 1807లో జన్మించడం, నంద్యాల జిల్లాలో సంచిమాల మండలంలో నొప్పం గ్రామంలో జన్మించడం ఈరోజు మాకందరూ కూడా తెలియకపోయినా ఈరోజు ఆయన గురించి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన వాళ్ళు అడిగినట్టు తప్పకుండా కూడా ఒంగోలులో ఆయన విగ్రహం పెట్టుకుందాం. అందరం కూడా నెక్స్ట్ ఇయర్కి ఆయన జయంతి సందర్భంగా మళ్ళా విగ్రహం దగ్గర మీటింగ్ పెట్టుకోవాలి. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించడం పట్ల అర్థం వ్యక్తం చేశారు. పోరాటాలకు వడ్డెరలు ముందు ఉంటారని, అలాంటి పోరాట యోధుడు ఓబన్న జీవితం ధన్యకరమని చెప్పని అన్నారు. ముఖ్యంగా ఆ వడ్డెర నాయకులలో ఉన్న ఆ పోరాట ప్రతిమ అనేది ఈరోజు యంగ్స్టర్స్లో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళి వారిని సాధించుకురావాలనేది ఎప్పుడు ఆ తరపు అది అవన్నీ కూడా గుర్తించే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జయంతి ఉత్సవాన్ని కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసి రాష్ట్రం అందించుకున్న తర్వాత గవర్నర్ జాయింట్ కలెక్టర్ గారు, మన డిఆర్ఓ గారు ప్రత్యేకంగా కూడా చాలా తక్కువ సమయంలోనే వారు వడ్డెర సంఘం అని కూడా వాళ్ళు చూస్తే మామూలుగా ఏదో చిన్నదిగా ఉంటుంది ఫోటో, మామూలుగా మాత్రం వేసుకొని పోవటం అని అనుకున్నారు. బాగానే చూసిన తర్వాత ఇంతమంది తక్కువ సమయంలో కూడా వచ్చినందుకు వడ్డెర సంఘ నాయకులకు వారి సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా వాడికి అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను కాబట్టి వడ్డే ఓబన్న గారి విగ్రహం నెక్స్ట్ ఇయర్
1 డే లోపలే దాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్, వడ్డెర సంఘం నాయకులు పల్లెపు రాఘవులు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, చల్లా నాగేశ్వరమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.